హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మార్నింగ్ లంచ్ బాక్స్లకు అందరికీ కలిపి టమాటో కర్రీ చేశాను అనమాట. మెంతం కూర టమాటో కర్రీ. సో ఫస్ట్ ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిగడ్డలు వేసి కొంచెం బాగా ఎగనివ్వాలన్నమాట. అది కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు ఉల్లిగడ్డ ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మనం మెంతం కూర, నేను ఎక్కువ మెంతం కూర యూజ్ చేస్తుంటాను అనమాట. అవి యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. సో దీని తర్వాత మెంతం కూరను వాష్ చేసుకొని ఫ్రెష్ది అందులో వేయాలి. ఉల్లిగడ్డ మెంతం కూర కొంచెం వేగిన తర్వాత అందులో మనకు కావాల్సినంత పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. మెంతం కూర కూడా బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. మీరు మీ టమాటా కర్రీని ఎలా చేస్తారు? నార్మల్గానే చేస్తారు కదా. ఒకసారి మెంతం కూర యాడ్ చేసి చూడండి. నేను చేసినట్టు చేయండి, చాలా టేస్టీ వస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలిపిన తర్వాత కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట. దాని తర్వాత మనం కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత బాగా మగ్గనివ్వాలన్నమాట. అంటే టమాటాలు బాగా మెత్తబడి దగ్గర పడే వరకు, అవి వేగేంత వరకు మనం దాన్ని కలుపుతూ మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులో కొంచెం అది మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేయాలి. కొంచెం కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకోవాలి. మనం లాస్ట్లో గార్నిష్ చేసేటప్పుడు కొత్తిమీర యూజ్ అవుతుంది అనమాట. సో కొత్తిమీరని కూడా మనం పక్కకు కట్ చేసి పెట్టుకోవాలి. దీని తర్వాత మనకు కొంచెం ధనియాల పొడి, నేను ఇందులో కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తాను. కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల అది కొంచెం టేస్ట్ ఇంకా మంచిగా అవుతుంది అనమాట. టమాటా ఎంత మగ్గితే మనకు అంత టేస్టీ వస్తుంది. కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి ఇంకా మగ్గనిచ్చిన తర్వాత టమాటా అంతా మనకు దగ్గర అయింది. ఆయిల్ పైన వచ్చే వరకు దాన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. అది ఉడికిన తర్వాత ఫైనల్గా మనం కారం వేసేసుకొని దానిపైన కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే మనం టమాటో ఎంతో టేస్టీ అయిన టమాటో కర్రీ రెడీ. ఒకసారి మీరు నేను చేసినట్లు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు
Please do like, share and subscribe. Thank you very much. కొత్తిమీర కారం అన్నీ వేసిన తర్వాత ఫైనల్గా స్టవ్ ఆఫే ముందు అనమాట ఇది. ఇలా వేడివేడి అన్నంలో వేడివేడి టమాటా కూర వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నం వేడిగా ఉంది, సో కలపడానికి కొంచెం చల్లగా అయిన తర్వాత కలిపి బాక్స్లో పెట్టాను పిల్లలకి. నా టొమాటో రెసిపీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.